హలో గాయస్, అయితే నేనైతే కొత్త వలసలో షాప్ అయితే పెట్టడం జరిగింది. మహారాజా మొబైల్ యాక్సెసరీస్ అని. పౌచెస్, గ్లాసెస్, కాంబో అన్ని సేల్స్ అండ్ సర్వీస్ నేనే చేస్తాను ఫ్రెండ్స్. అయితే షాప్ అయితే నాది ఇది లొకేషన్ ఇక్కడ మీ సేవ ఉంటుంది, వర్ధన్ కాంప్లెక్స్ అని. అయితే ఇక్కడ మొబైల్ షాప్ పెట్టాను. ఏమైనా కావాలంటే రండి. నా పేరు ఆనంద్, జస్ట్ 18 ఏజ్ నాది. నా సొంతంగా బిజినెస్ పెట్టుకున్నాను. ప్లస్ నేనే రిపేరింగ్ చేస్తా యూట్యూబ్లో, లేకపోతే నా ఓన్గా ఏదైనా డిస్ప్లే వేయడం గట్టా. అయితే నేను హోల్సేల్ చేసేవాడిని. ఇప్పుడైతే హోల్సేల్ ఆఫీసుని అనట్లేదు, కావాల్సిన వాళ్ళు వస్తే ఇస్తాను. హోల్సేల్ షాప్ ఉందని ఇక్కడ గుర్తించండి. చాలా పౌచులు నేను మెయింటైన్ చేస్తున్నాను. సిలికాను, ఫ్లిప్, ఐప్యాక్, లేడీస్ పౌచ్ అన్నీ మెయింటైన్ చేస్తున్నాను. అయితే కొత్త వలసలో షాప్ ఉందని గుర్తించండి. ఇక్కడ మీ చిన్నారి తమ్ముడు మీకోసం వెయిటింగ్. ఏమైనా పౌచు, గ్లాసు, ఏమైనా బడ్స్, ఇయర్ ఫోన్, నెక్ బ్యాండ్ ఏమైనా కావాలన్నా నా దగ్గరకు ఒకసారి రండి. బెస్ట్ ప్రైస్లో మీకు అవైలబుల్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇంకా ఈరోజు ఇప్పుడు వచ్చాను. అయితే మా వార్డెన్ అయితే రాలేదు, చెత్త ఉంది. పాపం మామగారికి అయితే కాలు ఇరిగిపోయింది. అయితే కాలు అయితే ఇరిగిపోయింది. ఆవిడకి ఏదైనా సాయం చేస్తాం, అది కూడా వీడియోలో చూపిస్తాం. ప్లస్ ఈ వ్లాగింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అయితే ఇంకా మరిన్ని వీడియోస్ నాతో ఏం జరుగుతాయో నేను యూట్యూబ్లో పెడతాను. అయితే మాదైతే ప్రాపర్ అయితే రాజస్థాన్ అనమాట. నేను ఇక్కడ ఆంధ్ర, విశాఖపట్నం, ఇదే విజయనగరం జిల్లా కొత్త వలసలో జన్మించాను. ప్లస్ ఇక్కడే 3rd క్లాస్ దాకా లిటిల్ ఫ్లవర్ స్కూల్లో చదివాను. అయితే ఇక్కడ రాజస్థాన్ వచ్చి బ్రతుకుతున్నారని మీ దాంట్లోని ఒకటి ఇది ఉంటుంది, అంటే అంతా దోచిపోతున్నా అని ఇక్కడ మంది అలాగ అంటున్నారు. అది తప్ప రైటో మీరు తెలియచేయండి. ప్లస్ మరిన్ని వీడియోస్ చూడడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఫ్రెండ్స్, అయితే నిన్న నైట్ మా ఫ్రెండ్ పాత ఫోన్ డిస్ప్లే ఇచ్చాడు. అయితే రిపేరింగ్ కాదు ఇది. అయితే ఇది డేటా ఉండిపోయింది. ఆ డేటా తీసి నేను ఇది రిపేర్ చేసుకొని సెకండ్ హ్యాండ్గా అమ్ముతాను. అడ్రస్ అయితే కొత్త వలస. అయితే ఏమైనా సెకండ్ హ్యాండ్ మొబైల్ కావాలన్నా కొత్త మొబైల్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది, రావాలని కోరుకుంటున్నా. అయితే నా పేరు ఆనంద్, మీ చిన్నారి తమ్ముడు, మీకోసం వెయిటింగ్. అయితే ఇప్పుడు నేను టీ తీసుకోవడానికి వెళ్తున్నాను. మా గురూజీ గారు డబ్బులు ఇస్తారనమాట. నేను టీ తీసుకొస్తాను. మా కాంప్లెక్స్లోని నా కోసం 2-3 ఉన్నారు, టీ తీసుకొస్తారు. అయితే టీకి అయితే వెళ్తున్నా. అయితే టీ అయితే ఇప్పుడు తీసుకొస్తా. అయితే టీ కొట్టు బాబాయ్ దగ్గర టీ తీసుకున్నాం కొత్త వలస సెంటర్లో. అయితే ఇప్పుడు టీ తీసుకొని మన షాప్కి వెళ్దాం. అయితే నేను మా గురూజీ అయితే టీ తాగడం జరుగుతుంది ఫ్రెండ్స్. టీ తాగిన తర్వాత బ్రషెస్కి అయితే వెళ్ళాను. బ్రష్ తీసుకొచ్చి కాంబో అయితే క్లీన్ చేసి అంటిస్తాను అనమాట. అయితే ఇప్పుడు తర్వాత ఐరన్ ర్యాక్స్ ఆర్డర్ ఇస్తే వచ్చాయి ఈరోజు. అయితే ఐరన్ ర్యాక్స్ అయితే అక్కడ పెట్టేస్తాం. అయితే ఐరన్ ర్యాక్స్ అయితే పెట్టడం అయిపోయింది. దాని తర్వాత నేను ఐరన్ ర్యాక్స్ సామాన్లు సర్దుకుంటాను. ఐరన్ ర్యాక్స్లో సర్దుకుంటున్నాను అలా స్లోగా. అయితే దాని తర్వాత ఒక ఫోటో క్లిక్ చేశాను అనమాట. షాప్ చూడండి ఇలాగ ఉంది లుక్. అయితే నెమ్మదిగా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాను అనమాట. అయితే నాన్నమ్మ అయితే వచ్చారు. నాన్నమ్మతో 4 మాటలు మాట్లాడిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళి వచ్చాను. షాప్ దగ్గర అలా సర్దుకుంటున్నాను నెమ్మదిగా. అయితే దాని తర్వాత అయితే నేను మళ్ళీ బయటికి వెళ్ళి కాసేపు అలా తిరిగేసి వచ్చాను. ఆకలిస్తే ఇంటికి వెళ్ళి భోజనం చేసి వచ్చాను. మళ్ళీ కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నా. ప్లస్ అది ముందుకు జరిపితే లుక్ బాగోకపోతే మళ్ళీ వెనకాతలు జరిపాను. అయితే మా ఫ్రెండ్స్ అయితే వచ్చారు, అది రిపేర్ చేసి కాంబో తీసుకెళ్ళిపోయారు. అమ్మారనేసారు బోర్డు. అయితే మళ్ళీ వాళ్ళని పంపిస్తాను. అయితే ఇప్పుడైతే మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడుకొని ఇంటికి వచ్చి అయితే ఇప్పుడైతే భోజనం చేసి పడుకొని పోయినా. బాయ్ ఫ్రెండ్స్. అయితే మరిన్ని వీడియో